నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. సినిమా కార్మికులు ఉదయం 4 గంటలకు లేచి వాళ్ళు ఒక సినిమా కోసం ఎంత కష్టపడతారు. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి లైట్ బాయ్ ప్రతి సినిమా కార్మికుడు ఇప్పుడు వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి ఇదే అంశం మాట్లాడదాం. ఈరోజు ప్రముఖ సినీ నిర్మాత త్రిపురనేని చిట్టి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా సినీ కార్మికుల గురించి మాట్లాడడం మీకు బాగా తెలుసు, వాళ్ళ కష్టం కూడా మీకు అంతా కూడా తెలుసు. కొన్ని ఏళ్ళు అయింది వాళ్ళకు వేతనాలు పెంచి, పైగా వేతనాలు కూడా టైంకి ఇవ్వరు, వేరే ఆర్టిస్టులకు టైంకి ఇస్తారు. వీళ్ళకు నెలల తరబడి కూడా రావు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. దాంట్లో అంత పక్కా కాదు, కానీ వాళ్ళు అడగటంలో చిన్న ఆర్టిస్టులు కూడా, ఆర్టిస్టులు అనే వాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా డైలీ పేమెంట్. ఓకే, వాళ్ళకి డైలీ పేమెంట్, పిక్చర్ కాంట్రాక్ట్ కాకుండా డైలీ పేమెంట్ ఇచ్చేస్తారు. అలాగే మాకెందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. ఇదేంటంటే వీళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఇవ్వరంటే, ఇప్పుడు లైట్ మ్యాన్స్ ఒక 7-8 మంది ఉంటారు. సో లైట్ మ్యాన్స్ 7 మందికి మనిషికి ప్రొడ్యూసర్ పిలిచేవాళ్ళు. సో వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ పేరు దాని మీద ప్రొడక్షన్ మేనేజర్ సంతకం పెడతాడు. ఈ సంతకం పెట్టినాక అది ఆ సిస్టంలో వెళ్తుంది. కనుక 1 రోజు 2 రోజులు అది కాదు, మాకు స్పాట్ పేమెంట్ ఇవ్వండి అంటున్నారు. అది ఇవ్వటంలో పెద్ద ఏం లేవు. ఆర్టిస్టులకి ఇవ్వగలిగితే వీళ్ళకి ఇవ్వటం ఏముంది, కానీ అది పెద్ద ఇష్యూ కాదు. అసలు ఇష్యూ రెమ్యునరేషన్ పెంచడం. వాళ్ళు 3 ఏళ్ళుగా పెంచాల్సిన రెమ్యునరేషన్ సంవత్సరానికి 400 లెక్క ప్రకారం పెంపుడు. సో 3 అయితే మహా ఎంత అవుతుంది? ఇప్పుడు వాళ్ళు 700 తీసుకునే వాళ్ళకి 1800 అవుతుంది. ఏమి పెంపుడు ఇది? అదే గతంలో 3 ఏళ్ల క్రితం తీసుకున్న ఆర్టిస్టుల రెమ్యునరేషన్ ఎంత, ఇవాళ ఎంత? గతంలో తీసుకున్న డైరెక్టర్లు, సోకాల్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంత, ఇప్పుడు ఎంత? అంటే ఇండస్ట్రీ పెరిగింది, ఇండస్ట్రీ పాన్ ఇండియా అయ్యింది, అంతర్జాతీయం అయ్యింది, హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోయింది అనే ఈ హంగామాని, ఈ యొక్క హైప్ని ఎవరు అనుభవిస్తున్నారు? మీరు అనుభవిస్తున్నారుగా. మరి కార్మికులకు అనిపించొద్దా? వాళ్ళు లేకుండానే సినిమానా? 24 క్రాఫ్ట్ లేకుండానే సినిమా అయిపోద్దా? హీరోయిన్ కూర్చుంటే అయిపోద్దా? అవ్వదు కదా. ప్రొడ్యూసర్, డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ ఉండాలి, కష్టపడే కార్మికులు ఉండాలి. ఒక లైట్ పెట్టేవాడు ముఖ్యమే, ఒక టచ్అప్ కరెక్ట్గా ఉడుకులో వేసి, క్లాత్లో ఉడుకులో కరెక్ట్ లెవెల్లో వేసి హీరోయిన్కి ఇచ్చేవాడు స్కిల్డే. వాడు కొంచెం ఎక్కువ వేసినా అమ్మాయి అందుకుంటే మేకప్ వద్దు, మళ్ళీ టచ్అప్ ఫుల్ మేకప్ వేసుకోవాలి. కరెక్ట్గా ఎంత అద్దాలో అంత. సో ఎవరికాడు ఎవరి వర్క్లో వాడు స్కిల్డ్. ఇక్కడ స్కిల్డ్ అన్స్కిల్డ్ అనే మాటలు తప్పుడు మాటలు. అది ట్రేడ్ యూనియన్ భాష. మనకు ట్రేడ్ యూనియన్ పనికిరాదు. మన ఇండస్ట్రీ అని పేరే కానీ మనది పరిశ్రమ కాదు. మన పరిశ్రమ పరిధిలోకి రాము. మనది ఫ్రెటర్నిటీ, ఫిలిం ఫ్రెటర్నిటీ. వీఆర్ నాట్ అన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీగా మనకు అంగీకారం లేదు. ఇండస్ట్రీగా అంగీకారం అయితే చాలా సమస్యలు వస్తాయి, మన సినిమాలు తీయలేం. ఎందుకంటే ఇండస్ట్రీ అయితే ఇప్పుడు ఒకసారి పనిచేసినా వాడికి గ్రాటిట్యూడ్, పెన్షను, జీవితాలతో వాడి అన్నీ ఉంటాయి. అన్నీ ఇస్తున్నారా మీరు? ఇక్కడ ఇవ్వలేం కదా. కాకపోతే మనం అక్కడ లేని మనం ఇస్తున్నాం, ఫుడ్ పెడుతున్నాం, ట్రాన్స్పోర్ట్. అక్కడ ఫుడ్ ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఉండదు. మీ దీంట్లో మీరు రావాలి, మీ ఫుడ్ మీరు తెచ్చుకోవాలి. కనుక అవన్నీ కాకుండా మనం ఫుడ్ పెడుతున్నాం, ఇవి పెడుతున్నాం. సో ఆ ట్రేడ్ యూనియన్ రూల్స్ మనకు చెల్లవు, మనకు పనికిరావు. అది వర్కౌట్ అవుతుంది, ఎన్నోసార్లు ఫెయిల్ అయింది. సో అది దానికి పోల్చకూడదు. ప్రొడ్యూసర్లు కొంచెం సమయం పాటించాలి. బాధ్యత లేని ప్రొడ్యూసర్ ఎవరో ఒకళ్ళిద్దరు, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు తీసుకొచ్చేస్తాం, అలాంటి బెదిరింపు మాటలు మాట్లాడకూడదు. కార్మికులు ఎన్నాళ్ళు తీస్తారు, ఎన్ని సినిమాలు తీస్తారు? తమిళనాడు నుంచి ఎంతమంది తీసుకొస్తారు, ఎన్ని సినిమాలు తీసుకొస్తారు, ఎన్ని సంవత్సరాలు చేస్తారు? కార్మికులకు రెచ్చిపోయి కార్మికులు కడుపు మండిందంటే ఆగుతారా మీరు? ఇళ్ల మీదకు వాళ్ళ ఆగ్రహం వచ్చిందంటే భరించగలరా? ఈ తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మేము వాళ్ళ పెట్టి తీస్తాం, వీళ్ళ పెట్టి మీరు ఉంటే ఎంత, ఊడితే ఎంత, ఆల్ దిస్ నాన్సెన్స్. సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నా. ఏం సాఫ్ట్వేర్ కన్నా నా కార్మికుడు కష్టపడేది సాఫ్ట్వేర్ ఏం కష్టపడతాడు? వాడు ఏసీలో కూర్చొని బట్టలు నొక్కుతూ ఉంటాడు. నా కార్మికుడు మండు టెడ్లో మోస్తాడు, 800 కిలోవాళ్ళు లైట్ ముందు నుంచి పనిచేస్తాడు. వాడి ముందు సాఫ్ట్వేర్ వాడు ఏంటి లెక్క, వాడికన్నా ఎక్కువ ఇస్తాడు. వాడికన్నా రెట్టింపు వాడు ఏసీలో కూర్చొని పనిచేస్తాడు, వాడు బట్టలు నొక్కుతూ పనిచేస్తాడు. వాడు చెమట వచ్చి ఎండలో లైట్లో భరిస్తాడు. ఏం మాట్లాడతారు? పిచ్చి పిచ్చి మాటలు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా 3 రోజుల్లో దీన్ని క్లియర్ చేయాలని మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు పెద్దరికే తీసుకున్నారు, సంతోషం. ఆయన సాల్వ్ చేస్తే, ఆయన ఇన్నాళ్ళు నాకు వద్దు అన్న మనిషి కూర్చుని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇంకేమి వీళ్ళతో కూడా మాట్లాడుతా అన్నాడు. ఇండస్ట్రీ పెద్దగా ఉండని చెప్పిండా సార్? ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను అన్నారు, కానీ ఇప్పుడు తీసుకున్న పరిస్థితిని బట్టి మంచి సంతోష విషయం. ఆయన కంటే ఇంకెవరు ఉన్నారు సార్ నార్మల్గా మీకు తెలిసి పెద్దలు? ఆయన కంటే ఒకళ్ళని ఉన్న 4. నేను మొదటి చెప్తాను, పెద్దలకి దాసరి గారి తర్వాత 4 పెద్దలు, 4 హీరోలు కూర్చోండి. మోహన్ బాబు గారు సార్? మోహన్ బాబు సీనియరే కదా. 4 అందరు కూర్చోండి, కూర్చుని
అందరు కూర్చొని మీరు అందరు కలిపి ఒక నిర్ణయం అయితే ఇండస్ట్రీ మొత్తం ఒప్పుకుంటుంది కదా అన్నాను ఈ డిస్ప్యూట్. ఇప్పుడు ఆయన చిరంజీవి గారు టేకప్ చేశారు, సంతోషం, ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, ఎవరు దానికి అడ్డు తగ్గట్లేదు. అప్పుడు పరిస్థితి గారు మళ్ళీ దానికి ఎలకక్కలేదు కదా మనం. ఇప్పుడు అది తీసుకుంటే సంతోషం, హ్యాపీ. ఆయన కనుక సాల్వ్ చేసి ప్రయత్నిస్తే ఆ బాధ్యత తీసుకొని ఆయన చేయగలిగితే సంతోషం, చేయగలడని నమ్ముతున్నాను. చేయకపోవడానికి రీజన్ ఏంటి సార్? అసలు నిర్మాతలు కానీ చాలా హిట్లతో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అన్న జరుగుతుంటాయి, మీరు అన్నట్టు కోట్లు సంపాదించుకుంటారు. ఎందుకు ఈ కార్మికుల విషయంలో ఎందుకు వాళ్ళు? ఎందుకంటే అమ్మా నువ్వు అర్థం కావట్లా, ఈ పెద్ద సినిమాలు వాళ్ళకి పెద్ద సమస్య కాదమ్మా. ఈ 4 సోకాళ్ళు సంవత్సరానికి 20 సినిమాలు పెద్ద సినిమాలు వస్తాయి, వాళ్ళకి పెద్ద సమస్య కాదు. మొత్తం ఈ కాస్ట్ పెరిగితే మొత్తం ఎంత అయితే ఆ పెద్ద సినిమాకి కాస్ట్ పెరగటం వల్ల ఓ సినిమాకి పెరిగేది 1.5 కోటి మ్యాక్సిమం. ఈ 60 రోజులు షూటింగ్ అంటే 1.5 కోటి పెరుగుద్ది. ఈ 1.5 కోటి ఈ పెద్ద హీరోలతో తీసేవాడికి ఎంత ఒక వెంట్రుక లెక్క. 100 కోట్లు 200 కోట్లు తీసేవాళ్ళకి 1.5 కోటి ఎంత పెద్ద విషయంగా. సో వాళ్ళది కాదు ఇష్యూ. ఈ చిన్న సినిమాలు ఉన్నాయి చూడమ్మా, చిన్న సినిమాలని ముందు చూపించి వాళ్ళు ఆడుతున్న నాటకం. చిన్న సినిమాలు ఇప్పటికే భరించలేకపోతున్నారు. ఓకే, ఇది ఇంకా పెరిగితే చిన్న సినిమాలు ఎవడు తీయగలడు? చిన్న సినిమాలు తీయలేడు. ఎందుకంటే చిన్న సినిమాలే ఇండస్ట్రీని బతికిచ్చేది. చిన్న సినిమాలే 170 సినిమాలు తీస్తే 130 సినిమాలు వస్తాయి సంవత్సరానికి. వాళ్ళే ఇండస్ట్రీలో 24 hours ఫుడ్ పెట్టేది, అన్నం పెట్టేది, పనులు ఇచ్చేది. ఈ పెద్ద సినిమాలు సంవత్సరానికి 20 వస్తాయి, 20 ఆయా వాళ్ళ యూనిట్లే. ఇండస్ట్రీ మొత్తానికి 2 లక్షల మందికి ఫుడ్ పెట్టేది వాళ్ళు కాదు. ఈ చిన్న సినిమాలో డబ్బులు వస్తాయో తెలియదు, పోతాయో తెలియదు. ఏదో వస్తాడు, ఒక ప్యాషన్ కొద్ది వస్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, నీకు పని ఇస్తాడు, ఫుడ్ పెడతాడు, జీతం ఇస్తాడు. వాడి వల్లే. సో వాడు బతకపోతే, వాడిని బతికించుకోకపోతే ఇండస్ట్రీనే లేదు. సో చిన్న సినిమాలు బతకాలంటే ఈ రేట్లు ఇప్పటికే పెరిగిపోయాయి, ఎట్లా అనేది ఒక క్వశ్చన్. నేను అందుకనే కార్మికులకి ఒక సలహా నేనేం చెప్పాను, 2 లేయర్లు పెట్టుకోండి. 10 కోట్ల లోపు సినిమాకి ఇప్పుడున్న రేట్లు పనిచేయండి. 10 కోట్లు మించి పనిచేస్తారు, 20 కోట్లు 30 కోట్లు వాళ్ళకి మీరు 30 పెంచి చేసుకోండి. ఎందుకు వాళ్ళకు ఒక 1 కోటి పెరిగితే నష్టం కాదు. ఈ 10 కోట్ల లోపు పెట్టేవాళ్ళు 1 కోటి పెరిగితే కూడా భారమే. ఓకే, అది ఆ రేంజ్ పెట్టుకోండి. ఈ 10 కోట్లు బిలో 10 crores ఇప్పుడున్న రేట్లు ఓకే. అబౌవ్ 10 crores మాకు 30% పడుతుంది. ఏమి ప్రొడ్యూసర్కి కష్టం లేదు. ఆ 30 కోట్లు 100 కోట్లు తీసి సినిమా వాడికి 1 కోటి రూపాయలు పెరిగితే ఏముంది? ఏం లేదు. మన కుటుంబం, మన ప్రొడ్యూసర్లు, మన వర్కర్లు మన ఇండస్ట్రీ నమ్ముకుని ఉన్నారు. ఇక్కడ ఉన్న మన ఇండస్ట్రీ నమ్ముకుని ఉన్న వాళ్ళని వదిలేసి నేను తమిళనాడు నుంచి తెప్పిస్తాను కేరళ, ఈ అహంభావం మాటలు, ఒళ్ళు బాధ్యత లేని మాటలు. ఎవరు మాట్లాడినా అది క్షమించలేని మాటలు. రెచ్చగొట్టకూడదు కార్మికులను ఎప్పుడు. వాళ్ళు అడిగే దాంట్లో తప్పుంటే వాళ్ళు అన్యాయక్రాంతకు అడుగుతున్నారా? 3 ఏళ్ళుగా ఉన్న పెండింగ్ అడుగుతున్నారు. రైట్, నువ్వు ఒప్పుకున్నది అది. ఇవాళ పరిస్థితి బాగాలేదు అంటున్నావు, ఓకే, టేక్ ఇట్. మీరు అంటున్న ప్రకారం, ప్రొడ్యూసర్లు అంటున్న ప్రకారం, నేను ప్రొడ్యూసర్ ఓ పరిస్థితి బాగాలేదు. పెట్టుబడి పెట్టడానికి సినిమా పెట్టుబడి పెట్టడానికి ఎవడో రాటల్లా. మేము గతంలో పెట్టుబడులు పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేవారు పెద్ద వాళ్ళు డబ్బులు పెట్టుకుని సినిమా తీయడానికి. ఇవాళ ఎవడో రాటర్లా. ఓకే, అందుకనే అక్కడక్కడ నలుగురే తీస్తున్నారు సినిమాలు. ఆ మైత్రి మూవీస్, ఆ దిల్ రాజు, ఆ దానయ్య, వీళ్ళే చూడు. ఇంకా వేరే ఎవరైనా తీయగలుగుతున్నారా? సితారా వీళ్ళే. ఇంకెవరు తీయలేకపోతున్నారు. ఎందుకంటే సర్కిల్ అక్కడే తిరుగుతారు కనుక. వేరేవాడు రాట్లా వచ్చి హీరోలు కూడా ఉన్న హీరోలు గతంలో రామారావు, రాజేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు, కృష్ణరాజు గారు వాళ్ళు ఎవరన్నా మంచి కొత్త ఆయన వస్తే ఎంకరేజ్ చేయటం, ఆ ప్రొడ్యూసర్కి డేట్లు ఇవ్వటం లేదు. ఆ ప్రొడ్యూసర్ సినిమా తీయాలి. ఇప్పుడు హీరోలతోటి ఏమన్నా కొత్త ప్రొడ్యూసర్ సినిమా తీయాలంటే వాడు ఎక్కడో ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్లో లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ అయితే కానీ ఆ లెవెల్లో అయిపోయింది. రైట్, కనుక తీయలేదు. సో మా కొత్త వాళ్ళు రావట్లేదు. సో ఇది బతకాలి, ఇండస్ట్రీ బతకాలి. 2 లేయర్లు పెట్టుకుంటే అది ప్రొడ్యూసర్లు అంగీకరించాలి. ప్రొడ్యూసర్ కూడా ఏదో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మీరు ఉండండి, ఊడితే పొండి, మేము వేరే వాళ్ళు పెట్టి తీసుకుంటాం, ఈ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఈ వాళ్ళేమో అన్యాయక్రాంతకారులు వాళ్ళ కష్టానికి అడుగుతున్నారు. అందరూ అనుభవిస్తున్నారు. ఇండస్ట్రీ పెరిగింది. 3 ఏళ్ల క్రితం 5 ఏళ్ళ క్రితం తెలుగు ఇండస్ట్రీ సంపాదన ఏంటి, ఒక్కోళ్ళ సంపాదనలు ఏంటి, ఇవాళ మీ సంపాదనలు ఏంటి? పెరిగింది కనుక సంపాదిస్తాను, సంతోషం, దానికే ఈర్చపట్టలేదు. అది వాళ్ళు కూడా పొందనే ఉండయా? వాళ్ళు పిల్లర్సే. మీ హీరోయిన్ డైరెక్టరే కాదు పిల్లర్సు ఇండస్ట్రీకి. ఈ కార్మికులు పిల్లర్సే. వీళ్ళు లేకపోతే కూడా సినిమా లేదు. వాళ్ళు ముఖ్యులే సినిమా ఫీల్డ్కి. సో వాళ్ళని ఆ ఫలాలు వాళ్ళు కూడా పొందాలని కోరుకుంటున్నారు. తప్పేంది? ఫలాలు
ఆలోచించి సాఫ్ట్గా మన పిల్లలు మన సమస్య అన్నట్టు చేయాలి. కానీ అడ్డదిడ్డంగా మాట్లాడతారు, నోటికి వచ్చేట్టు మాట్లాడారు. ఈవెన్ కార్మికులు కూడా బెదిరించకూడదు, ప్రొడ్యూసర్స్ని. రాజకీయాలను అడుగు పెట్టనివ్వకూడదు. దీంట్లో రాజకీయాలు అడుగు పెట్టిందంటే దరిద్రం అయిపోద్ది. సో రాజకీయాలు ఆల్రెడీ దూరటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రాజకీయాలు దూరం ఇవ్వకూడదు. మన సినిమా కుటుంబం మన సమస్య, మన కుటుంబ సమస్య, మనం తీర్చుకోవాలి. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.